ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో ధీటుగా బదిలిచ్చింది. అమెరికా దాడుల్ని కొనసాగిస్తే ఆ దేశంతో పాటు మిత్ర దేశాలకు ఏళ్ల పాటు ఆయిల్, గ్యాస్ అందకుండా చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. సైనిక దాడుల నుంచి తమ పవర్ ప్లాంట్లను కాపాడుకునేందుకు యువత అంతా మానవహారంగా ఏర్పడాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు. ట్రంప్ డెడ్లైన్కి కొన్ని గంటలు ముందనగా సీజ్ ఫైర్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు ట్రూత్లో పోస్ట్ చేశారు. వైట్ హౌస్ దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటు ఇరాన్ కూడా కాల్పుల విరమణకి అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే హార్మోజ్ జలసంధి కూడా ఓపెన్ చేస్తున్నట్టు చెప్పింది. 2 వారాల పాటు హార్మోజ్ తెరుస్తామన్నారు ఇరాన్ సుప్రీం నేతలు. తమ 10 పాయింట్ల ప్రతిపాదనకి అమెరికా అంగీకరించిందన్నారు. హర్మూజ్కి అవతల ఉన్న నౌకల్ని భద్రంగా జలసంధి దాటిస్తామన్నారు ఇరాన్ నేతలు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలన్న షరతుతోనే తాను ఈ డబుల్ సైడెడ్ కాల్పుల విరమణకి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకే దాడులు ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ నుంచి 10 పాయింట్ల శాంతి ప్రతిపాదన తమకు అందిందని, దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తాజా ప్రకటనతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినప్పటికీ రాబోయే 2 వారాల్లో పరిస్థితులు ఎటు దారి తీస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు